గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మనకి 2014 నుంచి 2019 ఆ 5 సంవత్సరాలు విజయవాడను చూస్తే మాత్రం ఎట్టేపు చూసినా సరే దగదగ మెరిసిపోతా ఉంది. ఎందుకంటే అవును. రకరకాల నాయకులు విజయవాడకు రావటం, ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక సైరన్ మోగుతా ఉండటం, కలకలలాడిపోతా ఉందన్నమాట. రకరకాల ఈవెంట్స్ జరుగుతా ఉన్నాయి. పక్కనే అవును. అమరావతిలో విపరీతంగా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాం. ఏది చూసుకున్నా సరే మంచి వైబ్రెంట్ గా ఉండేదన్నమాట. అరే విజయవాడ భలే వెలిగిపోతుందిరా అంటే విజయవాడకి ఈ దశ ఎప్పుడో రావాల్సింది. మనం నిజంగా అనుకుంటే విజయవాడకి ఈ దశ 1950, 55లోనే రావాల్సింది. కానీ అప్పుడు అవును. మనకి కమ్యూనిస్టులను ఒక బూచ్‌గా చూపించి రానీయకుండా చేశారు. సరే అది దాంతో ఇన్నాళ్ళకి ఆ డ్యూ పాటుగా కొంత రాజధాని కూడా కొన్ని ఒప్పందాల ప్రకారంగా హైదరాబాద్‌లో పెట్టాల్సొచ్చింది. అదే. సో, ఆ డ్యూ 2014, 19లో వచ్చిందనుకున్నాం సార్. వస్తే అంతలోకే మళ్ళా 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎవరో చెప్తుంటే విన్నానన్నమాట. చంద్రబాబు గారు రోజు చక్కగా బిర్యానీ పెడుతుంటే, బిర్యానీ ఏం తింటాంలే అని మాకు మేమే అందులో మట్టి పోసుకున్నామని. అలాగే బాగా వెలిగిపోతున్న విజయవాడని, అమరావతిని నాశనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టారు. ఈ 5 సంవత్సరాలు నిజంగా విజయవాడలో గాని, పరిసర ప్రాంతాల్లో గాని ఎవరిని చూసినా సరే, ఎవరిని కదిలిచ్చినా సరే చాలా నిస్తేజంలో ఉన్నారనమాట. అదేంట్రా విజయవాడ ఎలా అయిపోతుంది? ఇంతగా నాశనం చేసేస్తున్నాడేంటి? ఒక ప్రాంతం మీద ఇంత కక్ష ఏంటి అనుకున్నారు. సో మళ్ళా గోడకు కొట్టిన బంతి పైకి లేసినట్టు సార్. మళ్ళా ఈ రోజు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ మహాకూటమి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మళ్ళా విజయవాడ ఆ గ్లోరీ మళ్ళా తిరిగి తెచ్చుకుందామనిపిస్తుంది. ఈ రోజు చూసుకుంటే అమిత్ షా గారు, మోడీ గారు, రజనీకాంత్, చిరంజీవి ఇలా చాలా అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ విజయవాడకు వస్తా ఉన్నారు. అమరావతి మళ్ళా ఊపిరి పీల్చుకొని మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. అమరావతి మొత్తం క్లీన్ చేస్తా ఉన్నారు. నిజంగా చూస్తుంటే ఇది కదా ప్రతి ఆంధ్రుడు కోరుకుంది అనిపిస్తుంది. మీరేమంటారు సార్? ఖచ్చితంగా అదే కోరుకుంది అందరూ. కాకపోతే కొన్ని విపత్కర పరిస్థితులొస్తాయి. అవి ఎవరు తప్పించేయి గాదు. ప్రజలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తాడు అని ముందుగానే తెలిసుంటే, వాళ్ళు మాత్రం ఎందుకు ఓటేసుండేవాళ్ళు? అవును. ఆయన ఆ రోజు గట్టిగా నమ్మబలికాడు. నేను వచ్చినా గూడా అమరావతే ఖచ్చితంగా ఉంటుంది. అమరావతిని డెవలప్ చేస్తాను అని చెప్పి ఆయన మడమ తిప్పితే ప్రజలు దానికేం చేయలేరు. ఎబ్బడి ముబ్బడిగా ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తానని జెప్పాడు. అయంతనిట్టి ప్రజలు నమ్మారు. నమ్మటం నా ప్రజల యొక్క తప్పేం గాదు. ఇది మాటిచ్చి చెయ్యకపోవడం జగన్మోహన్ రెడ్డి తప్పు. యాక్చువల్‌గా 2014 నుంచి 19 వరకు అమరావతి వెలిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు జూన్ 4 తర్వాత ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డిని ఉద్వాసన పలికారో ఆ రోజు నుంచి మళ్ళీ వెలగటం మొదలుపెట్టింది. 200 క్రేన్‌లు, ప్రొక్లైనర్‌లు తీసుకొచ్చి కంప మొత్తం తీసేసి 4 రోజుల పని. నా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పేరబెట్టింది మొత్తాన్ని 4 రోజుల్లో క్లీన్ చేసేశారు. ఇక అట్లాంటిది చూడబోతుంటే ఇదే ఉధృతి గనక కొనసాగితే ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిపోతుంది అని ఒక నమ్మకం కలుగుతుంది. మళ్ళీ సింగపూర్ నుంచి డెలిగేట్స్ రావచ్చు. మళ్ళీ ఒప్పందాలు తిరిగి రీబూట్ అవ్వచ్చు. లేదు కొత్త ఎంఓయూలు అవ్వచ్చు. అమరావతి కన్‌స్ట్రక్షన్స్ పోయినసారిలా గాకుండా పోయినసారి ఖచ్చితంగా చెప్పాలి అని అనుకుంటే గనుక మొదటి 2 సంవత్సరాలు అమరావతి ఏమాత్రం బిల్డ్ కాలేదు. దానికి తగ్గ కారణాలు అందరికీ తెలిసినవే. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో జనసేన పార్టీకి చెందిన ఒక బొలిశెట్టి సత్యనారాయణ అనే ఒక నాయకుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో వేసిన తగాదా ఒకటి. అవన్నీ క్లియర్ చేసుకొనొచ్చి, ఆ తర్వాత ఈ అసైన్డ్ ల్యాండ్స్ దగ్గర కొంత తగాదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించిన కొంతమంది రైతులు మేము భూములు ఇవ్వము అని హైకోర్ట్‌కు వెళ్ళడం. అక్కడ సరే ఇది కాకపోతే దాన్ని గ్రీన్ బెల్ట్ చేసేస్తాను. అక్కడ కేవలం పంటలు పండించుకోవటం తప్ప ఇంకా ఏవి అవకాశం ఉండదు. తరువాత మీరు అమ్ముకోవాలన్నా, కొనాలన్నా గూడా ఆడ అవకాశం ఉండదు. రియల్ ఎస్టేట్‌కి అసలు అవస పనికి రాకుండా పోతుంది అని చెప్పిన తర్వాత గదా! వాళ్ళు గూడా ఒప్పుకొని రావటం జరిగింది. అంటే మొదట 2, 2.5 సంవత్సరాలు ఏ పని జరగలేదు. ఆ తరువాత ఫాస్ట్ గానే జరిగినప్పటికీ అంత హ్యూజ్‌గా బిల్డ్ చేద్దామనుకున్న అమరావతిని 2.5 సంవత్సరాల్లో ఏమాత్రం అయ్యే విషయం కాదది. దాంతో పాటుగా సింగపూర్‌తో ఒప్పందాలు కుదరటానికి గాని, దాని మీద బోలెడన్ని ఈమెయిల్స్ ప్రపంచ బ్యాంకుకి రోజు రోజుకి ఈమెయిల్స్ పంపించటం గాని, దాని మీద కోర్టులోకి వేసినాను ఏయో డబ్బు రూపంలో ఇస్తారో, లేకపోతే కొన్ని పథకాల రూపంలో ఇస్తారో అని ఎదురు చూస్తే,
దానికి కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమని చెప్పి భారాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తినే వేయడానికి మోడీ చేసిన పనికి కారణంగా అమరావతి అక్కడ ఆగిపోయింది. అమరావతి బిల్డ్ కావటం యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి కంటే మోడీకే అసలు ఇష్టం లేని మ్యాటరు. ఎందుకంటే ఆయన తలపెట్టిన డొలేరో సిటీని తలదన్నే దానిలాగా ఈ అమరావతి రావడం, ఇక్కడ వీళ్ళు భూముల్ని ఏమి సేకరిస్తారులే అంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు 33,000 ఎకరాలను సేకరించటం, దాంతో పాటుగా సింగపూర్ తోటి మనకి ఎంఓయూలు కుదరటం, వాళ్ళు వచ్చి ప్లాన్లు గీయటం, ఇవన్నీ చూసేసరికి ఆ మోడీ మైండ్ లో పురుగు తొలిచిందనమాట. కంటకి ఏదో రకంగా అంటుంటే వాళ్ళకి ఆగిపోయింది అనేది ఖచ్చితమైన మాట. దానికి మోడీయే కారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది 30,000 మంది నమ్ముతున్న మాట నడిచిపోతూ ఉంటాయి. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి మోడీకి కూడా పెద్దగా ఏమి వెసులుబాటు ఉండకపోవచ్చు ఏదో ఒకటి చేయటానికి. కాకపోతే ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి అని మనకి బాగా ప్రస్ఫుటంగా చెప్పుతో కొట్టినట్టుగా తెలిసింది కాబట్టి మళ్ళీ మనం ఇక ఇట్లాంటి ప్రయత్నాలన్నింటినీ ఖచ్చితంగా ప్రజలే దూరం పెడతారు. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని అట్నుంచటే తరిమేసే పరిస్థితుల్లో ఉన్నారు. మరిగా అమరావతి ఈ 5 సంవత్సరాల్లోనే ఖచ్చితంగా పూర్తవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ రోజుకి ఏం జరిగిందో ఎవరు చెప్పలేని అంశం. 2019లో 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ఎంతమంది అనుకొని ఉంటారు చెప్పండి? అసలు జగన్మోహన్ రెడ్డి నమ్ముండడు నాకు 151 వస్తాయి అని. అలాంటిది మరి గెలవలేదా? అందుకని 2029లో కూడా ఏం జరిగిద్దో తీసి పక్కన పెట్టేసేస్తే ఈ 5 సంవత్సరాలు మ్యాండేట్ ఉంది కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో మాక్సిమం అయ్యేన వరకు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇక మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి వచ్చినానో లేకపోతే అంతకు మించిన మొగుడు వచ్చినా కూడా ఈ అమరావతిని ఇక్కడి నుంచి కదపటానికి వీలు లేకుండా ఉండే ప్రయత్నాలన్నీ ఈ 5 సంవత్సరాల్లో జరగాల్సిన అవసరం ఉంది. అలాగనే చేస్తాడు చంద్రబాబు నాయుడు అని నమ్ముతూ ఉన్నాం. కాకపోతే మోడీ వస్తున్నాడని కొంచెం భయంగా ఉంది. అమరావతి మీద ఇక్కడ కేవలం ఒకటే లక్ష్యంతో అయితేనే ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడని నమ్మి చంద్రబాబు కోసం వేశారు. ఇప్పుడు నేను ఇందాక ఒక 2-3 వీడియోకే సర్వేలో కొన్ని సీట్లు వస్తా, ఒకవేళ కూటమి లేకుండా పవన్ కళ్యాణ్ విడిగాను బీజేపీ విడిగాను ఉండి తెలుగుదేశం ఒక్కటే పోటీ చేస్తే ఎన్ని వచ్చాయని అంటే తెలుగుదేశం మాక్సిమం స్థానాలు సంపాదించేది అనే కేవలం చంద్రబాబు అని ప్రజలు నమ్మారు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు మీద జరిగిన దాడులు గాని మిగతాయి గాని తీసి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో వరుసగా చూస్తూనే వస్తున్నారు. అందుకనే ఇంత సైలెంట్ ఓటింగ్ జరిగింది. అప్పటికి చూడండి జగన్మోహన్ రెడ్డికి 1,32,00,000 ఓట్లు వచ్చాయి. అయినా కూడా 11 సీట్లే వచ్చాయి. అలాగనే ఈ ఈ కూటమి వల్ల కొంత లాభం జరిగినప్పటికీ కూడా తెలుగుదేశం ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేసింది ఈ కూటములు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ తెలుగుదేశాన్ని కాపాడటానికో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటానికో మోడీ మాత్రం ఖచ్చితంగా ఈసారి ఏదో ఒకటి చేయాల్సిందే. ఎప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు చెప్పాడు చంద్రబాబు నాయుడు అంత రిలయబుల్ ఫ్రెండ్ ఇంకెవరూ లేరని. ఆ విషయాన్ని మోడీ కూడా ఒప్పుకునే స్థాయిలో ఇప్పుడు ఆయన కూడా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ఆయన ఏదో ఒకటి చేసి తీరాలి. మొన్న ఇచ్చిన మంత్రి పదవుల్లో పెద్ద ఉత్సాహకరంగా ఏం లేదు. ఇచ్చింది ఒకటి పౌర విమానయాన శాఖ ఒకటి ఇచ్చారు, ఇంకొకటి సహాయక మంత్రి కదా సహాయ మంత్రి ఒకటి ఇచ్చారు. వాళ్ళు ఇంకా బీజేపీ పార్టీలో 2019లో కనీసం డిపాజిట్ కూడా దక్కని ఒక వ్యక్తిని తీసుకొచ్చి నర్సాపురంలో నిలబెడితే తెలుగుదేశం బలంతోనే గెలిచింది, జనసేన బలంతోనే గెలిచింది. ఆయన ఏదో 30 సంవత్సరాలుగా నేను అంత చేశాను ఎంత చేశాను అని అంటే మరి 2019లో కనీసం డిపాజిట్ కూడా ఎందుకు రాలేదు? అలాంటి వ్యక్తికి ఇప్పుడు మళ్ళీ మంత్రి ఇస్తే ఇక్కడ ఏదో చేయబోతున్నారు అనే ఒక భావన కలుగుతోంది కదా. ఆ భావనే ఎక్కువగా మోడీ మీద అనుమానాన్ని రేకెత్తిస్తుంది. మోడీ గాని అమిత్ షా గాని ఏదైనా ఒక మాట మాట్లాడారు అని అంటే దాంట్లోంచి 33 అర్థాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికైనా సరే.
ప్రతి ఒక్కళ్ళు మీతో మిత్రుడిగా ఉంటున్నాడు కదా అని చెప్పి వాళ్ళనేమి సీత కన్నుతో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళను ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. వాళ్ళ ప్రతి మాటకు ఎన్ని అర్థాలు ఉన్నాయో వెతుక్కోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్‌కి కూడా ఉందనేది నా ప్రగాఢ విశ్వాసం. చూద్దాం సార్ డెఫినెట్ గా. ఎందుకంటే వీళ్ళందరి మీద కూడా గురుతర బాధ్యత ఉంది. జనాలకు కూడా చాలా హోప్స్ ఉన్నాయి. అలాగే మీడియా కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది రకరకాల ఇయన్నీ. ఎందుకంటే ఇయన్నీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వస్తాయి. మిగతా వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే అసలు ఇయన్నీ ఉండవనమాట. వాళ్ళకి కావాల్సిన నెరేటివ్ వాళ్ళు బిల్డ్ చేసేసుకుంటారు. సో చంద్రబాబు గారి మీద ఎక్కడా లేని బాధ్యత అంతా తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పెడదామనేది వస్తుంటారు ప్రజలు, మీడియా కూడా. చూద్దాం ఈసారి ఆయన ఎంత మటుకు సక్సెస్ అవుతారో. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇందాక మీరు అన్నట్టు అమరావతిలో జరుగుతున్న మార్పులు 2 రోజుల్లో చెత్తంతా తీసి పక్కన పడేయటం, 100, 200 ప్రొక్లైన్‌లు వచ్చి తోలటం చూస్తుంటే నిజంగా అమరావతికి గత వైభవం వస్తుంది. నాకు ఇప్పటికీ గుర్తు 2019లో అమరావతికెళ్తే కొన్ని లక్షల మంది ఎక్కడికక్కడ పని చేసుకుంటా ఉన్నారు. నార్త్ ఇండియా, బీహారు, యూపీ నుంచి వచ్చి. అదంతా వెళ్తే ఒక ప్రపంచం. అసలు మనకి ఎక్కడికక్కడ డాక్టర్లు, వ్యానుల్లో డాక్టర్లు వచ్చి చేయటం అయన్నీ చూస్తే చాలా గొప్పగా అనిపించింది. సో మళ్ళా ఆ పూర్వ వైభవం వచ్చి ఈ 5 సంవత్సరాల్లో అమరావతి మాత్రం శరవేగంగా అభివృద్ధి చెందాలని మాత్రం కోరుకుందాం సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.